నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష్. జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే శిరీష్ గారు. సార్, ఏదైతే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏపీలో ఉన్న ప్రభుత్వం భూముల రీసర్వే అని ఒక కొత్త కన్స్ట్రక్షన్స్ ని స్టార్ట్ చేస్తోంది సార్. అంటే గతంలో కూడా ఈ ఎలక్షన్స్ కి ముందు జరిగిన ఒక భారీ ఎత్తున నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో, జగన్ గారు చెప్పింది ఏంటే మీ భూముల సర్వే ఏదైతే ఉందో దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది. కానీ ఇప్పుడు దానికి సంబంధిత పేరు మార్చి మళ్ళీ భూములు రీసర్వే అని చెప్పొచ్చు అంటారా? దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దాదాపుగా గవర్నమెంట్ ల్యాండ్స్ 1,80,00,000 వరకు ఒక నివేదిక 22A లో ప్రకారం చూస్తే ఇంత ఉంది అని చెప్తున్నారు. అంటే రోజుకు 20 ఎకరాలు మాత్రమే భూ సర్వే చేస్తాము. గ్రామ స్థాయి నుంచి కొన్ని గ్రామాలని తీసుకొని ఒక మోడల్ గా దీన్ని తయారు చేయడానికి కొంతమంది జిల్లాల వారీగా అధికారులతోటి, కలెక్టర్లతోటి సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. అసలు ఈ భూ సర్వే ప్లానింగ్ ని మనం ఎలా చూడొచ్చు? ఎందుకు ఇప్పుడు మళ్ళీ భూ సర్వే కొత్తగా క్రియేట్ చేస్తున్నారు? గతంలోదేనా లేదా దీనికి సంబంధిత మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయి అనుకోవచ్చు? ఎలా చూడొచ్చు సార్ ఇది? ల్యాండ్ టైటిల్ యాక్ట్కి ఇది కొనసాగింపే. పేరు ఏదైనా మారిస్తే నేను చెప్పలేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి ఇది కొనసాగింపు మాత్రమే. అయితే ఆ రోజు రాజకీయ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక బ్లెండర్ మిస్టేక్ తో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్రేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మీ ల్యాండ్స్ అన్ని లాక్కునేబోతున్నారు, ఇది ప్రభుత్వం గుంజుకునేస్తా ఉంది అని మెసేజ్ ని విజయవంతంగా పంపగలరు. దానివల్ల కూడా కొంత ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ల్యాండ్ టైటిల్ బొమ్మ ల్యాండ్ టైటిల్ మీద వేయడం అనేది చాలా రాంగ్ అనే దాన్ని తీసుకొచ్చారు సార్. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ఆ బొమ్మకి ఏం సంబంధం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు, పట్టాదారు పాస్ పైన జగన్ బొమ్మ వేరు. జగన్ బొమ్మ పెట్టమని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ఆ బొమ్మకి సంబంధం లేదు. ఒకటి పాస్బుక్ పైన ముఖ్యమంత్రి బొమ్మ, రెండు ఈ సర్వే రాళ్ళు పైన జగనన్న సమగ్ర సర్వే అని పేర్లు వాడారు. ఈ ల్యాండ్స్ సరిహద్దులు నిర్ణయించేప్పుడు సర్వే చేసినప్పుడు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడని పని. ఎవరు సలహా తీసుకున్నాడేమో కానీ అది ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఆ రోజు ఎలాగైనా సరే ఓడించాలనుకున్న తెలుగుదేశం పార్టీ వేసేస్తే చాలా రాళ్ళు వేసినా ఇంకొక రాయిగడ వేద్దామని జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు. అంటే భారతదేశ చరిత్రలో ల్యాండ్ అనేది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. నేను మిమ్మల్ని ఎంతన్నా ఇష్టపడొచ్చు, ఎంతన్నా ప్రేమించవచ్చు, కానీ నా పాస్బుక్ మీద మీ పేరు, మీ ఫోటో అంటే ఒప్పుకోను. ఎంత అభిమానం ఉండొచ్చు, ఎందుకంటే నా పాస్బుక్ అనేది నా ఆత్మాభిమానం, నా రైట్. దాంట్లో మీ ఫోటో ఏంటి? పైపించి ముఖ్యమంత్రి జగన్ గారు ఎమోషనల్ తమ్ముడు. జగన్ గారు ఏమో శాశ్వతంగా ఉంటాడా? ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాజముద్రతో ఉండాలి. అక్కడ ఏదో బ్లెండర్ మిస్టేక్ చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ విజయవంతంగా వాడుకునింది. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో భాగంగానే తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వాంటేజ్ గా ముందుకెళ్ళింది. దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిస్కషన్ నడిచింది. ముఖ్యంగా విదేశీ కంపెనీలు కానీ చాలా మంది భారతదేశంలో ల్యాండ్ లిటికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే విస్తృతంగా SEZలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఒక టైటిలింగ్ లాగా ప్రభుత్వం ఏదో నిర్ధారించకపోతే ఒక్కొక్క భూమిపైన తరాలు మారిపోయి ఉంటాయి. కానీ ఆ భూమిపైన వివాదం కోర్టుల చుట్టూ, జిల్లా కోర్టు, పై కోర్టు, సుప్రీంకోర్టు ఓపుకున్నంత వరకు పోతున్నారు. ఇవన్నిటికి ఒక కొలిక్కి రావాలంటే ఒక సమగ్రమైన సర్వే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావాలి అని చెప్పారు. దానికి ల్యాండ్ అనేది పరిపాలనా భాష అంతా రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అందువల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకోమని కేంద్ర ప్రభుత్వం అడ్వైజ్ చేసింది. బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం దానికి కొంత డబ్బులు కూడా ఇచ్చింది. 250 కోట్లు, 300 కోట్ల రూపాయల సహాయం కూడా ఇచ్చింది సర్వేలకి, వాటికి తీసుకున్నారు. అన్నిటికన్నా మించి దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఒక 1.5% నిధులు సేకరించుకునేదానికి, అంటే అప్పులు, FRBM లిమిట్స్ సంబంధం లేకుండా. అంటే చాలా రాష్ట్రాలు ముందుకు రావడానికి భయపడ్డాయి, ఎందుకంటే ఈ ల్యాండ్ పట్టుకుంటే కాలిపోతుంది, ఇది కాంప్లికేట్ అయిందంటే ప్రభుత్వం కూలిపోతుంది. అట్లాంటి చిక్కుముడి ఎవడు రాడు కదా రాష్ట్ర ప్రభుత్వాలు. జగన్ గారు దాన్ని మొండిగా తీసుకుందాం నిర్ణయించారు. మంచి స్కీమ్. ల్యాండ్ టైటిల్ ఏం చేస్తారు, మనం మీరైనా నేనైనా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సర్వేయర్కి అప్లై చేస్తాం MRO ఆఫీస్లో. వాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు, వాడికి ఎంత ఇవ్వాలో మనకు తెలుసు, రాడు, ఎకరాకి ఎంత డబ్బులు ఇవ్వాలి. అలాంటిది ప్రభుత్వమే మన గ్రామానికి వచ్చి ₹1 తీసుకోకుండా సర్వేయర్లు పెట్టి వాళ్ళే సర్వేలు చేసేసి అన్నీ చేసేసి ఇది శిరీష స్థలం, ఇంత నుంచి ఇంతవరకు పురుషోత్తం రెడ్డిది, ఇది అన్ని లెక్కలేసి మనకు నోటీసులు ఇస్తారు.
మీ గ్రామంలో శిరీషాది ఇది, పురుషోత్తం ఇది, ఎల్లైది ఇది, పుల్లైది ఇది అని మొత్తాన్ని వాళ్ళు ఇస్తారు. మన అభ్యంతరాలు ఉంటే మళ్ళీ చెప్పొచ్చు, కానీ చెప్పి దాన్ని చేసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు, అన్ని చేసుకొని ఒకసారి నిర్ధారణ ఇచ్చితే ప్రభుత్వం టైటిల్ ఇస్తే యాక్ట్ ఇస్తుంది, ఇంకా అది ఫైనల్, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవడికి లేదు. ఆ రకంగా ఈ ల్యాండ్స్ ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ క్లియర్ అయిపోతాయి. దీనివల్ల ఈజీ అవుతుంది, ఒక హక్కు వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా కొన్ని లక్షల ఎకరాల్లో మనం బ్యాంకులో పెట్టుకోవాలని కూడా తనఖా పెట్టుకోవడానికి కూడా ఈడు, ఎందుకంటే అది డిస్ప్యూట్ లో ఉంటాయి. కాబట్టి ఒక మంచి విప్లవాత్మక నిర్ణయం, మంచి నిర్ణయం, సాహసోపేత నిర్ణయం. దాన్ని ఏం చేసినారు జగన్మోహన్, ఇట్లా నువ్వు ఇంత గొప్ప పని చేస్తున్నావు కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరైనా నేనైనా ఒక సర్వేయర్ని తీసుకురావాలంటే ఎంత కష్టపడతాం మనకు తెలుసు. అలాంటిది మన ఇంటికి వాడే వచ్చి సర్వే ఫ్రీగా చేసిపోతా ఉంటే అది ఒక విప్లవాత్మక చర్య. అది ఎవరో ఒక అధికారులు సలహా ఇచ్చినట్టున్నారు, ఇంత గొప్ప పని ఇంతవరకు భారతదేశంలో ఎవరో చేయలేదు, నువ్వు సాహసం చేస్తున్నావు, మన ఫోటో పెట్టుకుంటే కూడా సంతోషిస్తారు, ఇంత ఫ్రీగా చేస్తున్నాం కదా అంటేనే తేనె చెట్టు మీద రాళ్ళు ఏదో సలహా ఇచ్చారు, దాన్ని ఆయన నమ్మేసినాడు, వేసేసారు. కాబట్టి సర్వే నెంబర్లో రాళ్ళు వేయడం ఇవన్నీ ఏమైందంటే, దీనికి తోడు అప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇంతకుముందు మనకు పేపర్లు ఇస్తున్నారు కదా, ఆన్లైన్ సబ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఒకటి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. అయితే ఇది తమాషా ఏంటంటే అజయ్ కల్లాం గారు దీనికి స్పెషల్ ఆఫీసరు. తమాషా ఏంటంటే ఈ టెక్నికల్ గా ఆన్లైన్ సబ్ రిజిస్ట్రేషన్, అంటే మీరు ఎక్కడైనా సబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ లో టికెట్లు ఎట్లా బుక్ అవుతాయి ఆ రకంగా చేసుకుంటే ఎవరు మనకు బుక్కులు పత్రాలు ఎవరు రాకుండా కూడా వచ్చేస్తాయి. అట్లాంటి సిస్టమ్ ఒకటి ప్రారంభిద్దాం అనుకుంటా అన్నప్పుడు దీని స్కీమ్ ప్రారంభించింది అజయ్ కల్లాం గారు, రెవెన్యూ సెక్రటరీ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత ఈ జగన్ గారు ఉన్నప్పుడు ఫినిష్ అయింది. ఫినిష్ అయినప్పుడు ఏం చేయింది, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఇంకో పక్క సర్వే రాళ్ళపైన జగన్ అన్న సర్వే భూగు సమగ్ర పేరు రావడం, ఈ పక్క పత్రాలు ఇకపోవడం చేయడంతో మొత్తం జగన్ ఏదో చేసేస్తున్నాడు అని ఆయన ఎత్తిన రాళ్ళేసేసినారు. నిజానికి ఈ స్కీమ్ ప్రారంభించిన చంద్రబాబు గారు ఒకే అధికారి, అప్పుడు అజయ్ కల్లాం, ఇప్పుడు అజయ్ కల్లాం. కానీ ఈ బొమ్మ వీటి వల్ల జగన్ మీద ఎత్తిన రాళ్ళేసేసినారు, ఆయన విజయవంతంగా దాంట్లో ఇరుక్కున్నాడు. అయితే ఎన్నికల్లో విజయం సాధించారు, కానీ దీన్ని చేయడం అనివార్యం. దీన్ని కానీ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం తనకి ఇచ్చిన ఇన్సెంటివ్ ఆపేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆపేస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ప్రారంభించాలి. కాబట్టి ఎన్నికల్లో గెలవడం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మనం మొదటకు రావాలి. ఇప్పుడు మొదటికి వస్తుంది, దానికి ఆ పేరు పెడితే నువ్వు రద్దు చేసింది ఎందుకు, మళ్ళీ చేసింది అందుకు అంటారని ఇంకొక పేరు పెట్టి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి ఇది కొనసాగింపు మాత్రమే తప్ప ఇది కొత్తదైతే కాదు. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.